తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్స్ లో పడిగాపులు కాశారు. తీరా టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 మహిళలు కాగా 1 పురుషుడు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు రుయా స్విమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో 1 కేంద్రంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం వద్ద గల కౌంటర్ వద్ద గేట్లు తెరవగానే ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది. అక్కడ ఉన్న పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే 8 మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వాళ్లకు వెంటనే సిపిఆర్ చేసి అంబులెన్స్ లోకి ఎక్కించారు పోలీసులు. కానీ అంబులెన్స్ల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా బాధితుల్ని హాస్పిటల్స్ కు తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా 6 కాపాడలేకపోయారు డాక్టర్లు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. వైకుంఠ ద్వార దర్శనంతో పునీతులు కావాలని పుణ్యం పొందాలనొచ్చిన భక్తుల్లో కొందరి జీవితాలు విషాదాంతమయ్యాయి. ప్రస్తుతం తిరుపతి తిరుమలలో అపశృతిపైనే చర్చ జరుగుతోంది. అసలు ఈ ఘటన జరగడానికి కారణమేంటి? తిరుపతిలో పరిస్థితిని టీటీడీ ఎందుకు అదుపు చేయలేకపోయింది? ఇలాంటి వివరాలు అందించేందుకు మా తిరుమల స్పెషల్ కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ ఫోన్లో ఉన్నారు. మోహన్, ఈ ఘటన జరగడానికి కారణాలేంటి? అసలు తిరుపతి హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇంత మంది చనిపోవడం అనేది, తొక్కిసలాట అనేది చాలా సందర్భాల్లో జరగడం చూస్తూ ఉంటాం. కానీ 6 మృత్యువాత పడ్డారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఏంటి లోపం ఎక్కడ జరిగింది మోహన్ ప్రసాద్? ఉదయశ్రీ, టీటీడీ చరిత్రలో ఇలాంటి దుస్సంఘటన ఎప్పుడూ జరగలేదు. టీటీడీకి సంబంధించి స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి సమయంలో భక్తుల మధ్య చిన్నపాటి తోపులాటలు మాత్రమే జరిగేటటువంటి సంఘటనలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీలోనే కాదు, అసలు తిరుపతి చరిత్రలో కూడా ఎవరు ఊహించిన విధంగా నిన్నటి రోజున తొక్కిసలాటగా మారిపోవడం, 6 చనిపోవడం, మరో 25 మంది వరకు కూడా క్యాజువాలిటీస్ ప్రస్తుతం రుయా తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే టీటీడీకి సంబంధించి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి సంబంధించి సమన్వయ లోపం పూర్తిగా కట్టుచ్చినట్టుగా కూడా కనబడుతుంది. టీటీడీకి సంబంధించి స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి భక్తులను హోల్డ్ చేయడానికి, వారిని పూర్తి స్థాయిలో టీటీడీ నియంత్రించే పరిస్థితి ఒక తిరుమలలోనే ఉంది. తిరుమలకు సంబంధించి స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండడానికి 2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను నిర్మించింది. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో కూడా కంపార్ట్మెంట్లు నిర్మించింది. అక్కడి నుంచి తిరుమలలో దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో దాదాపు 70,000 మంది భక్తులు వేసి ఉండేటటువంటి సౌలభ్యం టీటీడీకి లభిస్తుంది. దీంతో తిరుమలకు విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఈ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్ల ద్వారా అనుమతించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. మరోవైపు ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ కు సంబంధించి టీటీడీ సిబ్బంది, టీటీడీ అధికారులు, అదేవిధంగా డెప్యుటేషన్ పై వచ్చినటువంటి భద్రతా సిబ్బంది, వీటికి ఒక అవగాహన ఉంటుంది. వారు భక్తులకు సంబంధించి క్యూ లైన్ లో ప్రవేశించేటటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యూ లైన్ సంబంధించి బాటల్ నెక్ అనేది ఒక కీలకం. క్యూ లైన్ వద్ద ఉన్నటువంటి మొదటి పాయింట్ వద్ద భక్తులు గుమికూడుతున్నటువంటి నేపథ్యంలో వారిని వెంటనే క్యూ లైన్ లో అనుమతించడానికి రోప్ పార్టీని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి మొత్తం సంబంధించినటువంటి అనుభవం తిరుమలలో ఉన్నటువంటి అధికారులకు, సిబ్బందికి మాత్రమే అవగాహన ఉంటుంది. దాంతో క్యూ లైన్ల వద్ద భక్తులు 500 మందికి మించి గుమికూడితే వెంటనే రోప్ పార్టీని సిద్ధం చేసుకుంటారు. ఈ 500 మందిని ఒక రోప్ లో ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటారు. అటు తర్వాత మరొక 500 మందికి సంబంధించి ఇంకొక రోప్ ను ఏర్పాటు చేస్తారు. ఇలా 4 అంచెల రోపులు ఏర్పాటు చేస్తూ ఉండడంతో బాటల్ నెక్ వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించేటటువంటి సౌలభ్యం ఉంటుంది. దీంతో తిరుమలకు సంబంధించి ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేటటువంటి అవకాశమే ఉండదు. ఇలాంటి ప్రమాదాలు కూడా తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితి. నిన్నటి రోజు తిరుపతికి సంబంధించి
గత ఏడాది కూడా ఇదే తరహాలో టోకెన్లు జారీ చేయడానికి 8 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. గతంలో కూడా తిరుమలలో ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడే దృష్టి పెట్టేవారు, అక్కడే క్యూ లైన్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ పై దృష్టి సారించేవారు. దీంతో అక్కడ ఇదే విధంగా తరహాలో రోప్ పార్టీని ఏర్పాటు చేసుకుంటూ భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించేటటువంటి ప్రయత్నం చేయడంతో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం జరగలేదు. కానీ టీటీడీ అధికారులకు సంబంధించి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఘటనకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజు అంటే టీటీడీకి సంబంధించి భద్రతా అధికారులు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని 2 నెలల క్రితం వారిని అయితే ఇక్కడి నుంచి రిపాట్రేషన్ చేశారు, కానీ వాటి భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. టీటీడీలో భద్రతా విభాగానికి సంబంధించి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ పై ఒక అవగాహన ఉంటుంది. ఆ అధికారుల పర్యవేక్షణలోనే తిరుపతిలో ఉన్నటువంటి పోలీసుల సహకారంతో క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది ఒక సులభ ప్రక్రియగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు టీటీడీకి సంబంధించి జిల్లా యంత్రాంగానికి సంబంధించి మొత్తం కూడా మొదటిసారి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి గతానికి సంబంధించినటువంటి అనుభవం లేకపోవడం, మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి భద్రతా అధికారుల పోస్టులు భర్తీ చేయకపోవడం, దీంతో నిన్నటి రోజు కేవలం తిరుపతిలో ఉన్నటువంటి భద్రతా అధికారులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేటటువంటి పరిస్థితి ఏర్పడడం, మరోవైపు భద్రతా విధుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పోలీసులు ఆ ప్రాంతంలో ఉండడం, వారి క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించే సమయంలో కేవలం ఈ రోపులను ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. బాటల్ నెక్ ఏదైతే క్యూ లైన్ వద్ద అనుమతించేటటువంటి ప్రవేశ మార్గం వద్ద రోప్ పార్టీలు కానీ ఏర్పాటు చేసి 4 దశల్లో ఈ రోపులను ఏర్పాటు చేసుకొని ఉంటే భక్తులకు సంబంధించి ఎలాంటి తొక్కిసలాట జరిగేటటువంటి ప్రమాదం ఉండేది కాదు. మరోవైపు ఇవాళ ఉదయం 5 గంటలకు టోకన్లు జారీ చేస్తారని టీటీడీ ముందస్తుగా ప్రకటించింది. కానీ భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలోకి భక్తుల రాక ఎక్కువగా ఉంటే వారిని క్యూ లైన్ లోకి అనుమతిస్తూ టోకన్ల జారీ ప్రక్రియను గతంలో ప్రారంభించేవారు. కానీ నిన్నటి రోజు ఘటన జరిగే వరకు కూడా భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించకపోవడం, వారికి టోకన్లు జారీ చేయకపోవడం, దాంతో ఆ ప్రాంతంలో పెద్ద స్థాయిలో భక్తులు గుమికూడారు. ఒక్కొక్క కౌంటర్ కేంద్రం వద్ద దాదాపు 10,000 మంది వరకు కూడా చేరుకుంటూ వచ్చారు. ఈ 10,000 మందిని మాత్రమే నియంత్రించలేనటువంటి పరిస్థితి. వాస్తవానికి 1,20,000 టోకన్లు జారీ చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిన్న ఘటన జరిగేటటువంటి ప్రాంతంలో ఆ సమయానికి అంత సంఖ్యలో కూడా భక్తులు లేరు. అంటే ఆ ప్రాంతానికి చేరుకున్న భక్తులందరికీ కూడా టోకన్ లభించేటటువంటి సౌలభ్యం ఉంది. ఇప్పటికీ కూడా తిరుపతిలో టోకన్ల జారీ కేంద్రం వద్ద టోకన్లు జారీ చేస్తున్నారు. 12వ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా 2 రోజులకు సంబంధించి 75,000 టోకన్లు మాత్రమే జారీ చేశారు. అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు టోకన్లో కేవలం 75,000 మంది భక్తులు మాత్రమే పొందారు. అంటే తోపులాట జరిగేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో అంతకు 75,000 అంటే అంతమంది కూడా లేరనేటటువంటి భావన కలుగుతుంది. అంటే తక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ కూడా వారిని నియంత్రించలేని విధంగా ఈ కార్యక్రమం రూపంలో సిద్ధం చేసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే, పర్యవేక్షణ ఉన్నతాధికారులు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అయితే భావించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే టీటీడీ ప్లాన్డ్ దర్శనం నిర్వహించడంలో అయితే ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే 2 సంవత్సరాల క్రితం కూడా దర్శన టోకెన్ కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకోవాలన్నటువంటి నిబంధనను టీటీడీ కొనసాగిస్తూ వచ్చింది. దీంతో వేసవి కాలంలో భక్తుల తాకిడి పెరగడంతో తిరుపతిలో టోకన్ల జారీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున తోపులాట్లు జరిగాయి. ఆ సమయంలో కూడా టీటీడీ వెంటనే ఆ విధానాన్ని అయితే రద్దు చేసింది. తిరుపతిలో ఉన్నటువంటి భక్తులను ప్రత్యేక బస్సుల ద్వారా వెంటనే తిరుమలకు తరలించారు. ఈ ప్లాంట్ దర్శన విధానాన్ని రద్దు చేస్తూ భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే వారు కంపార్ట్మెంట్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యం కలిగేలాగా నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు సంబంధించి టీటీడీ వద్ద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సిబ్బందికి కూడా భక్తులకు సంబంధించినటువంటి నియంత్రణ ఏ విధంగా జరపాలన్నటువంటి అంశంపై ఒక అవగాహన ఉంటుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం ఎంత మంది భక్తులు తిరుమల చేరుకున్నా తిరుమలలో వారిని అకామిడేట్ చేయడానికి అన్ని విధాలుగా టీటీడీ వద్ద ఏర్పాట్లు ఉంటాయి. కానీ నిన్నటి రోజు తిరుపతిలకు సంబంధించి మాత్రం నిర్వహణలో పూర్తిగా టీటీడీ వైఫల్యం చెందిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ
క్యూ లైన్ లో వేసి ఉన్నటువంటి భక్తులకు ముందుగా ఆహార పానీయాలు కూడా అందించలేనటువంటి పరిస్థితి. అదే తిరుమలలో ఉంటే మాత్రం వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి టిటిడి యంత్రాంగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు దానిపై అవగాహన ఉంటుంది. మరోవైపు ఈ పూర్తిగా పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కూడా ఈ ఘటన మధ్య మనం గుర్తించవచ్చు. ఉన్నతాధికారులు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలపై దృష్టి సారించకపోవడం, భక్తుల తాకిడి పెరుగుతూ ఉంటే వెంటనే టోకన్ల జారీని ప్రారంభించి ఉంటే ఈ రోజు ఇలాంటి దుర్ఘటన జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. మోహన్ ప్రసాద్, అయితే గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువ మంది భక్తులు ఒకేసారి అక్కడికి రావడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే వైకుంఠ ద్వార దర్శనానికి 2 నుంచి 3 రోజులు ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనం కోసమే అంటూ అటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే నడకదారిన తిరుమలకు చేరుకునేలా వారి ప్లానింగ్ ఉంటుంది. వారి ఊరిలో దాదాపు 10-15 రోజులు ముందుగానే బయలుదేరుతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందుగా తిరుమల చేరుకునేలా వాళ్ళు ఈ నడక మార్గాన్ని ఎంచుకుంటారు. నడుచుకుంటూ కూడా తిరుమల చేరుకుంటారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు 48 గంటల నుంచి 72 గంటల పాటు వేచి ఉండడానికి సిద్ధంగా ఉంటారు. వారికి వైకుంఠ ద్వార దర్శనం లభిస్తే మోక్షం సిద్ధిస్తుంది అన్నటువంటి ఒక విశ్వాసంతో ఆ రోజు స్వామి వారిని దర్శించుకోవాలన్నటువంటి తాపత్రమే భక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. గత 10 సంవత్సరాలుగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ నిర్వహించడంలో ప్రతి సంవత్సరం మార్పులు చేసుకునేటటువంటి పరిస్థితి. భక్తులకు సంబంధించి సౌకర్యాలు మెరుగుపరచాలి, వారికి జరుగుతున్నటువంటి ఘటనలు, ఈ తోపులాటలు లాంటి ఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి అంశాలపై ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో గతంలో తిరుమలకే భక్తులను అనుమతించేవారు. వారిని దాదాపు 26 నుంచి 30 గంటలు ముందుగానే కంపార్ట్మెంట్ లోకి అనుమతించేటటువంటి పరిస్థితి. ఆ కంపార్ట్మెంట్ లోకి అనుమతించే సమయంలో కూడా భక్తుల మధ్య తోపులాట్లు జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. దీంతో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు అక్కడికి 500 నుంచి 1000 మంది భక్తులు గుమికూడగానే వారిని వెంటనే కంపార్ట్మెంట్ లోకి తీసుకునేలా కూడా మార్పులు తీసుకొచ్చారు. 2016 సాంబశివరావు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో దాదాపు 32 గంటలు ముందుగానే భక్తులు కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించేటటువంటి పరిస్థితి. ఆ విధానం అమలు చేస్తున్నప్పటి నుంచి కూడా కంపార్ట్మెంట్ వద్ద తోపులాట్లు జరగనటువంటి పరిస్థితి. కాకపోతే తిరుమలకు 70 నుంచి 75 వేల మంది భక్తులు మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యం కలిగేది. అటు తర్వాత వచ్చినటువంటి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ద్వాదశి రోజుకి జరిగేటటువంటి అవకాశం లభించేది. దీంతో అక్కడ భక్తులకు సంబంధించి తాకిడి ఎక్కువగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని దాదాపు 10 రోజుల పాటు తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం ఆలయం తరహాలో 10 రోజుల పాటు నిర్వహించాలని 2020 నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించారు. వారందరూ కూడా ఈ సానుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రకటించడంతో భక్తులకు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడానికి దాదాపు 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఈ విధానంతో కల్పించవచ్చన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అదే నిర్ణయం అయితే ప్రస్తుతం వరకు కూడా కొనసాగుతుంది. ఈ గతంలో ఈ 7 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించేటటువంటి సమయంలోనే ఈ తిరుపతిలో టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు. తిరుపతికి సంబంధించి దాదాపు 8 ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల వద్ద టోకన్లు జారీ చేసేలాగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని టోకన్ల జారీ ప్రారంభానికి ప్రకటించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కౌంటర్ల వద్దకు భక్తులు సంఖ్యను బట్టి ఆ కౌంటర్ సంబంధించి టోకన్ల జారీని ముందస్తుగానే ప్రారంభించేవారు. దీంతో వారికి కేటాయించిన సమయానికంటే కూడా భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుంటూ ఉంటే అక్కడ ఎక్కువ మందిని హోల్డ్ చేసేటటువంటి కెపాసిటీ అటు అధికారులకు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక్కొక్క కౌంటర్ వద్ద 5,000 మంది భక్తులకు మించి వస్తే వారిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి. దీంతో 5,000 మంది భక్తులు ఆ కేంద్రం వద్దకు చేరుకుంటే ఎలాగో వారికి ముందుగానే దర్శన టోకన్లు జారీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా టీటీడీ ప్రకటించిన సమయం కంటే ముందు కూడా వారికి టోకన్ల జారీ ప్రక్రియను ప్రారంభించేవారు. దీంతో అక్కడ క్యూ లైన్లు సాఫీగా సాగిపోయాయి. అటు తర్వాత వచ్చేటటువంటి భక్తులు వారు వెనక్కి వెళ్లి టోకన్లు పొందేటటువంటి అవకాశం ఉండేది. కానీ నిన్నటి రోజు భక్తులు భూమి కూడుతున్నారు, వారికి టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించకపోవడం, ఒకవైపు క్యూ లైన్ లో భక్తులు ఉండడం, మరోవైపు క్యూ లైన్ లో వెలుపల
భక్తులు ఉండడం, వారిని క్యూ లైన్ లోకి అనుమతించాలన్నటువంటి సమయంలోనే ఈ రోప్ పార్టీల నిర్వహణ లేకపోవడం, దీంతో వారు క్యూ లైన్ వైపు తోసుకురావడం, దీంతో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులను నెట్టివేయడం, ఈ నెట్టివేస్తున్నటువంటి సమయంలోనే తోపులాట్లకు గురైపోయి 6 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా కూడా నిర్వహణ లోపంగానే భావించవచ్చు. ఉదయ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మోహన్ ప్రసాద్. కారణాలు ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఘటన మాత్రం 6 కుటుంబాల్లో విషాదం నింపింది. రుయా హాస్పిటల్లో పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మృత్యువాత పడిన కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది.